ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కారణాలపై స్పష్టత మాత్రం రాలేదు. కాంట్రాక్ట్ సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పలువురు నిపుణులు, ప్రతిపక్ష నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కానీ, ఎస్ఎల్బీసీని నిర్మిస్తున్న కంపెనీ కానీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఏదైనా ప్రాజెక్టులో సొరంగం నిర్మించేటప్పుడు ఆ ప్రదేశం ఎంత గట్టిగా ఉంది, నిర్మాణ సమయంలో పైనుంచి కూలిపోయే ప్రమాదం ఉందా అని రకరకాల పద్ధతుల్లో పరీక్షలు చేస్తారు. అయితే ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం టైగర్ రిజర్వ్ కాబట్టి సంప్రదాయ పద్ధతుల్లో మట్టి పరీక్షలు సాధ్యం కాదని నిపుణులు అన్నారు. అసలు పరీక్షలు జరపకుండా పనులు ప్రారంభించారా? ఇక్కడ పనులు ఆగిపోయి తిరిగి ప్రారంభించేటప్పుడు భూ పరీక్షలు నిర్వహించలేదని, హడావిడిగా పనులు ప్రారంభించారని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఆరోపించారు. గనుల తవ్వకాలు, సొరంగాల నిర్మాణంలో పనులు జరిగేటప్పుడు బయట వారు ఇచ్చే నివేదికలు, బయట నిపుణులు సలహాలు లేకుండా సొంతంగా కూడా కొందరు భూగర్భ శాస్త్రవేత్తలను నియమించుకుంటారు. అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు రెండోసారి ప్రారంభించినప్పుడు ఈ సేఫ్టీ సిబ్బంది లేరని కార్మికులు ఆరోపిస్తున్నారు. టన్నెల్లో నీరు లీక్ అవడం కొత్త కాదు. 5 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఆ నీటిని తోడుతున్నారు. ఎక్కడైతే లీకేజీ ఎక్కువ ఉందో అక్కడ పకడ్బందీగా నీరు లీకేజీ ఆపేలా చేసిన ఏర్పాటు నిలవలేదు. ప్రమాదం జరిగిన తరువాత జార్ఖండ్ కార్మికులు చాలా మంది సైట్ నుంచి వెళ్లిపోయారు. ప్రమాదం ముందు రోజు రాత్రి షిఫ్ట్ కార్మికులు నీరు లీక్ అవుతోందని హెచ్చరించారు. అయినా కంపెనీ యాజమాన్యం ఉదయం షిఫ్ట్ వారిని పంపింది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.